డాన్ అని చెప్పాలా? ఒక మంచి మనసున్న లేడీ అని చెప్పాలా? దీపు గడుసు అంటే ఫెస్టివల్స్ ఏం చేసినా గానీ కోటీశ్వరుడు చేసినట్టు చేస్తారు. అదే ఇప్పుడు నేను ఏమన్నా అడగాలన్నా కానీ బయట స్టూడియో బయట ఏమన్నా పెట్టేసి వచ్చావేమో అనేసి భయం వేస్తుంది. ఏమో దబా ఎక్కడన్నా ఫోన్ చేస్తే ఒక 40 మందిని పంపించేస్తాడు. బాగా పెద్ద ప్రాబ్లం వచ్చేస్తే అంటే ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు దేవుడి దయ వల్ల. వస్తే మాత్రం శంకరన్న గుర్తొస్తారా ఫస్ట్, లేకపోతే మీ హస్బెండ్ గుర్తొస్తారా? నాకైతే శంకరన్న దీపు గడుసు తెగిచ్చేసింది దేనికైనా, ఎలా పడితే అలా తిరుగుతుంది, మొగుడిని వదిలేస్తుంది, ఇలాంటివి చాలా విన్నాను దీపు గడుసు గురించి. దగ్గరుండి చూసి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాలా, లేకపోతే డాన్ అని చెప్పాలా, లేకపోతే ఒక మంచి మనసున్న లేడీ అని చెప్పాలా? మీరే చూస్తారు ఆ లేడీ ఎవరో కాదు. హాయ్ దీపు గడుసు. హలో ఇర్ఫాన్. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, సూపర్. ఎలా ఉంది లైఫ్? గోయింగ్ ఆన్. ఏంటి సంగతులు? ఇంకా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, లేకపోతే డాన్ అనాలా, ఇంకేమనాలి? నువ్వే చెప్పు ఓపెన్గా. మామూలు నార్మల్ ఒక అమ్మాయినండి నేను. మరి ఎందుకు ఎప్పుడైనా చూడు నీ వెనకాల ఒక 10 మంది 20 మంది ఎవ్వరు 10 మంది తక్కువగా ఎవరు కనిపించరు. ఎందుకని? అది కూడా అమ్మాయిలు ఉంటారు, మళ్ళా అందరు అబ్బాయిలే ఉంటారు. ఎందుకని? అందరు బయటి వాళ్ళు కాదండి, బయటి వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరు మా ఇంటి వాళ్ళే. అంటే వాళ్ళతో ప్రాబ్లం ఎప్పుడు ఏం ఫేస్ చేయలేదా మీరు? ఏమి అంటే లేకపోతే బయట సొసైటీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వీళ్ళని వెనకేసుకొని అలా ఏం లేదండి. ఏమో ఇప్పుడు నేను ఏమన్నా అడగాలన్నా కానీ అదే ఇప్పుడు నేను ఏమన్నా అడగాలన్నా కానీ బయట స్టూడియో బయట ఏమన్నా పెట్టేసి వచ్చావేమో అనేసి భయం వేస్తుంది. అడగొచ్చు కదా ఫ్రీగా. నార్మల్ మనిషినేనండి. ఏమో దబా ఎక్కడన్నా ఫోన్ చేస్తే ఒక 40 మందిని పంపించేస్తాడు. లేదు శంకర్ అన్న అమ్మో 40 పంపిస్తారు, 40 మందిని పంపిస్తా అంటున్నారు కానీ ఆయన అసలు కాదు. చెడు అంటే చాలా దూరం ఉంటాడు ఆయన. ఎందుకని? కానీ బయట చెప్పేదంతా చాలా వెరైటీగా చెప్తారు కదా. ఇగో ప్రజలు ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది కాదండి. దగ్గరుండి చూసి ఫేస్ చేస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు నా గురించి కూడా ఎన్నో మాట్లాడతారు బయట, అదంతా కాదు కదా. నేను కూడా చాలా విన్నాను దీపు గడుసు గురించి, బయట చాలా మాట్లాడుకుంటారు. దీపు గడుసు తెగిచ్చేసింది దేనికైనా, అసలు భయం ఉండదు, ఇంకొకటి ఎలా పడితే అలా తిరుగుతుంది, అబ్బాయిని వేసుకుని తిరుగుతూ ఉంటది, మొగుడిని వదిలేస్తుంది, ఇలాంటివి చాలా విన్నాను దీపు గడుసు గురించి. వాళ్ళ గురించి మీరు ఏమంటారు? అంటే బయట మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు, కానీ ఫేస్ చేసేది మీరు కదా. ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్ లో? అంటే నా గురించి దగ్గరగా తెలుసుకున్న వాళ్ళకి ఒకసారి అడగండి, వాళ్ళు నా గురించి చెప్తారు. నేను చెప్పుకునే కన్నా వాళ్ళు చెప్తే ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అట్లా ఏంటంటే అనేవాళ్ళు అంటుంటారు, ఇక వాళ్ళు అన్నారు అనేసి మనం కూర్చోలేం కదా. అట్లా కూర్చుంటే మీరు నన్ను ఇక్కడ పిలిచేదారని కాదు, ఇక్కడ నేను కూర్చునేదాన్ని కాదు. కానీ మీరు చూసుకుంటే చాలా మంచి మనసు అని చెప్పుకోవాలి మీది. చాలా మంత్స్ బ్యాక్ మీ ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే స్ట్రీట్ డాగ్స్ తీసుకోవడం, వాటిని దగ్గర తీసుకొని ఒక 2 days మీతోనే పెట్టుకోవడం, వాటిని దగ్గరగా వాటిని ఒక బిడ్డలాగా, లైక్ పండులాగా, అంటే మీ కూతురులాగా చూసుకోవడం, ఎలా అసలు ఎందుకు అంత ప్రేమ ఎందుకు పెట్స్ అంటే? చూడండి, మనకి నోరు ఉందండి, ఏదో ఒకటి ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం వచ్చినా మనం చెప్పుకుంటాం, మనకి దెబ్బ తగిలినా చెప్పుకుంటాం. అవి చెప్పుకోలేవు కదా, నోరు లేని జంతువులు, అంతే కదా. అవి చాలా విశ్వాసంగా ఉంటాయి. నేను ఎప్పుడో అసలు ఒక డాగ్ గురించి చెప్పాలంటే, నేను ఎప్పుడో నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక డాగ్కి ఒకసారి దానికి మిల్క్ ప్యాకెట్ తీసుకొని పోసిన, అది గుర్తు పెట్టుకొని మరి నా ఆటో వెనకాల ఉరుకొచ్చి మరి అసలు నిజంగా హ్యాపీ మూమెంట్ అది నాకు చాలా. దీపు గడుసు చాలా, అంటే ఫెస్టివల్స్ ఏం చేసినా గానీ ఒక భారీగా ఒక కోటీశ్వరుడు చేసినట్టు చేస్తారు దీపు గడుసు. కానీ
ఎప్పుడు చూసినా దీపు గడుసు క్యాబ్ లోనే వస్తది. అన్ని కోట్లు డబ్బులు పెట్టుకొని మీరు కార్లు గానీ బైక్లు గానీ ఎందుకు కొనరు? కొన్నా గానీ వాడరా? సే యూ ఫ్రాంక్లీ, నేనేం రిచ్ కాదండి, నేను నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మాకు కార్లు అంటూ అవన్నీ బండ్లు అవన్నీ ఏం లేవు, జస్ట్ నార్మల్. నేను అంతే. అందరు అనుకుంటారు నేను రిచ్ అనుకుంటారు, నేను రిచ్ ఏం కాదండి, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ ఇంకోటి చూసుకుంటే మీరు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఆ హెల్ప్ చేసే వాళ్ళు ఈ రీల్స్ సైడ్ ఎందుకు వచ్చారు అసలు? మీరు రీల్స్ చేయాలి అంటే రీల్స్ సైడ్ అంటే ఇంతకుముందు నేను మోజాప్, టిక్ టాక్ ఇవన్నీ చేశానండి. అట్లా ఇది ఇన్స్టాగ్రామ్ కంటిన్యూ అయిపోయింది అట్లా. ఓకే. అంటే హౌస్ లో అంటే ఇంట్లో సపోర్ట్ ఉంటుందా మీకు? బాగా చాలా గట్టి సపోర్ట్ ఉంటది. మా అత్తయ్య సపోర్ట్ ఉంటది, మా హస్బెండ్ సపోర్ట్ ఉంటది. నాకు ఇంకెవరు సపోర్ట్ ఎందుకండి? మా హస్బెండే నాకు సపోర్ట్ ఉన్నాడు ఇంకా. కానీ బయట ఏం మాట్లాడుకుంటారంటే ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా. దీపు గడుసు ఎలాగైతే తయారవుతుందో ఒక రౌడీ లాగా, హస్బెండ్ కూడా లెక్క చేయకుండా తిరుగుతుందో, అలానే తన కూతుర్ని పండుని కూడా అలానే తయారు చేస్తుంది ఒక టాంబాయ్ లాగా అనేసి చాలా మంది బయట మాట్లాడుతూ ఉంటారు. అంటే మన గురించి మాట్లాడుకోవడం ఒక ఇదిగా ఉంటది, కానీ కూతుర్ని ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్ లో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇవన్నీ నేను పిచ్చ లైట్ తీసుకుంటానండి, చాలా లైట్ తీసుకుంటా. ఎందుకంటే మాట్లాడేటోళ్ళు మాట్లాడుకుంటారు, మన గురించి తెలిసిన వాళ్ళైతే వేరే నెక్స్ట్ లెవెల్లో చెప్తారు మన గురించి. అది చాలు నాకు. నన్ను నిజం చెప్పాలంటే నా మంచితనం చూసుకొనే చాలా మంది నన్ను చాలా లైక్ చేస్తారు. మీరు అంటున్నారు కదా ఇప్పుడు వేరేలాగా మాట్లాడతారని, అది నాకు తెలియని వాళ్ళు మాట్లాడుకుంటుండొచ్చు అండి, అది దాంట్లో తప్పు లేదు. మీరు విన్నారా లేదా? మీరు ఆ మాట విన్నా ఎప్పుడైనా సరే? లేదండి, నన్ను ఎవ్వరు అట్లా అనలేదు. కానీ చాలా మంది అబ్బా ఎంత మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కాదంటలేను. అలా అంటే బ్యాడ్ గా మాట్లాడిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మీ దాకా రాలేదా? ఎవ్వరు రాలేదండి. వస్తే నేను వాళ్ళకి సమాధానం చెప్పుకొని రెడీ ఉన్నాను. ఏంటంటే నా కోసం తెలియని వాళ్ళు మాట్లాడుతుండొచ్చు, అది వాళ్ళ తప్పు కాదు. నా గురించి తెలుసుకున్నాక మాత్రం అరే ఇట్లా అనేసి వాళ్ళే రియలైజ్ అయిపోయి అంత కాన్ఫిడెంట్ ఉంది నాకు. దీపు గడుసు, గడుసు ఏంటి అంటే? అంటే గట్స్ ఏం కాదండి, అంటే యాక్చువల్లీ ఇంటి పేరు, మా ఆయన వాళ్ళ ఇంటి పేరు గడుసు. సో అట్లా దీప గడుసు అని వచ్చేసి. మీరు నార్మల్ గా ఈ రీల్స్ ఏనా లేకపోతే జాబ్ అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? చేసేదాన్ని అండి, ఇప్పుడు మానేశాను. అంతేరాలో చేస్తుండే, యశోద హాస్పిటల్లో చేశాను. ఐసిఐసి క్రెడిట్ అంటే ఏం చేసేవాళ్ళు యశోద హాస్పిటల్లో? యశోద హాస్పిటల్లో మెయిన్ హెల్ప్ డెస్క్ లో చేసేదాన్ని. ఓకే ఓకే. హస్బెండ్ హీస్ ఇంటూ బిజినెస్ అండి. ఓకే ఓకే. ఫ్యామిలీకి వచ్చేస్తే ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఏం చేస్తుంటారు ఇద్దరు? బాబు వచ్చేసి డిగ్రీ, పాప సెకండ్ ఇయర్. ఎలా ఉంటారు అంటే మమ్మీ? అంటే మీకంటే పండునే బాగా ఎక్కువ ఫేమ్ అనుకుంటాను నాకు తెలిసి. ఏమంటూ ఉంటది మమ్మీ? మీరు ఏమన్నా జెలస్ ఫీల్ అవుతూ ఉంటారా అందులో? నాకంటే నువ్వే బాగా ఫేమస్ అవుతున్నావు? లేదండి, అంటే మెయిన్ థింగ్ ఏంటంటే చాలా అంటే నాకు ఒక ఇది ఉంటుండే, ఏమనంటే అరే పండు 100K చూపియాలా, 100K కనిపించాలి ఇన్స్టా ఓపెన్ చేస్తే. అదొక నాకు అది ఒక ఇదిగా పెట్టుకున్నా నేను. అది ఎట్లనైనా పండు కొట్టాలనేసి మేము చాలా కష్టపడ్డాము. ఆల్మోస్ట్ పండు కొట్టేసినట్టుంది కదా? కొట్టేసింది. దానికోసం నేను చాలా కష్టపడ్డాను. పండు రీల్స్ చేయాలను, నువ్వు ఫేమ్ లో ఉండాలా, తనని బాగా పుష్ చేసిన కొట్టేసింది. ఎలా అనిపిస్తుంది? అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి పండుని చూసుకొని. అందరు ఎవరేం మాట్లాడతారో నాకు సంబంధం లేదు, పండుని చూసుకొని అసలు నేను బయట వెళ్తుంటే కొంతమంది మాట్లాడుతుంటారు, అక్క పండుని తీసుకురాలేదా అట్లా మాట్లాడుతుంటారు కదా. చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోతా, ఎంత పేరు సంపాదించింది అని. కానీ ఇప్పుడు చూసుకుంటే తను కూడా చాలా ఫేస్ చేస్తూ ఉండొచ్చు సొసైటీలో, పండు కూడా. మీరు ఆల్మోస్ట్ మిమ్మల్ని పండులోనే చూసుకుంటూ ఉంటారేమో, అంటే నేను చేయలేనిది అన్ని పండు చేస్తుంది అనేసి. అంటే నాకు మెయిన్ థింగ్ చెప్పాలంటే మా ఆయన చాలా సపోర్టా స్ట్రిక్టా? స్ట్రిక్ట్ ఏం లేదండి, చాలా సపోర్ట్. ఎందుకు సపోర్ట్ అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఇంకా ఎట్లా అంటే కొంచెం మా అక్క పెళ్ళిలో చూసిండు. అంటే నేను అప్పుడు 10th క్లాస్లో ఉన్నాను కదా, అప్పటి నుంచి 10th క్లాస్ నుంచి చూసినప్పుడు ఆయనకి ఎట్లా ఉంటుంది, అరే ఈ అమ్మాయి ఇట్లా పెరిగింది, నేను కూడా సో ఇట్లానే చూసుకోవాలా
అట్లా పెరిగిన అనేసి నన్ను మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాక నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అట్లా చెప్పలేదు. ఇప్పటికైనా కానీ కూడా నేను ఏ డ్రెస్ వేసుకున్నా కానీ కూడా చెప్తాడు ఈ డ్రెస్ బాగుందని. అసలు ఏది ఈ డ్రెస్ వద్దు అనేసి అయితే ఎప్పుడు చెప్పలేదండి. నేను ఎట్లా పెరిగినో సేమ్ అట్లానే చూసుకున్నాను నన్ను. కానీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అంటే చెప్తున్నాను కదా, అక్క పెళ్లిలో చూసిండు, ఇంకా ఇష్టపడుతున్నా అని చెప్పిండు. మనసు కలిసింది తర్వాత కానీ ఇంకా నేనే కొంచెం భయపడ్డాను వెనక ముందు. అవును, మరి ఏజ్ లేకుండే కదా అప్పుడు, ఏజ్ లేకుండా ఆయనకి ఏజ్ ఉండే కదా, అట్లా భయపడి సరే అనేసి ఒప్పుకొని చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి పొలిటికల్ కాసేపు మాట్లాడుకుందాము. కేసీఆర్ అంటే అంత పిచ్చేందుకు కేసీఆర్ గారు అంటే? ఏమో అండి, నాకు నిజంగా కేసీఆర్ బాబు అంటే నాకు చాలా ఎమోషనల్ అయిపోతాను నేను. ఆయన చాలా చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం నాకు ఆయన అంటే. ఎందుకని అసలు ఏం అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏం చేశాడు కేసీఆర్, దోచుకోవడం తప్ప ఏం చేసింది లేదు అనేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా. చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళు అయితే మాట్లాడారు కదండి. కొంతమంది ఆయన కోసం ఏడ్చిన వాళ్ళని కూడా చూసిన కదా. మనం ఒక పూట తిండి తినకపోతేనే కింద మీద అయిపోతాం. అమ్మో నాకు చక్కెర వస్తుంది, నాకు కాళ్ళు తిరుగుతున్నాయి అని అంటాం. ఆయన ఎన్ని రోజులు తిండి తినకుండా ఆయన ప్రాణాలకు తెగి ఇది చేసి మరి ఇది చేసిండు కదా మన కోసం. అట్లా ఎందుకు ఇది అంటే నేను లాస్ట్లో హాస్పిటల్లో చూస్తే నేను ఏమనుకున్నానంటే ఈయన చనిపోతాడా ఏంది ఈ తెలంగాణ తీసుకురావడానికి, ఈయన చచ్చిపోతాడా ఏంది, నాకైతే అదొక టెన్షన్ లాగా అనిపించినుండే. తర్వాత జిద్దుకి మొండి చేసి మరీ తెలంగాణను తీసుకొని వచ్చిండు ఆయన. కేసీఆర్ అంటేనే హిస్టరీ ఆఫ్ తెలంగాణ, అంతే ఇంకా అంతే అంటారు. మరి అంత మంచి చేసిన కేసీఆర్ ని ఈ జనాలు ఎందుకు ఓడించారు, ఎందుకు వద్దని ఓడించారంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. ఎట్లా అంటే అరే ఇది అయిపోతుంది అది అయిపోతుంది, ఈ ఓటేస్తే కాంగ్రెస్కి వేస్తే ఇట్లా మనం ఇదైపోతాము ఒక స్టేజ్లో, అట్లా వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాము, అట్లా అట్లా వాళ్ళు ఊహించేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, మేము తప్పు చేసాము మా చేతులతోనే మేము తప్పు చేసాము అని అంటున్నారు. కానీ అదంతా ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ వచ్చేస్తాడు. అంతే అంటావు. విల్ బి బ్యాక్ సూన్. హీ విల్ బి బ్యాక్ సూన్ అనేసి మీరే అంటున్నారు. మరి మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఎందుకు రాలేకపోయారు? ఎందుకు రాలేకపోయిందంటే ఇంకా నేను చెప్పలేను, అంటే నేను ఉండి చూడలేదు కాబట్టి నేను అట్లా మాట్లాడలేను. చూడలేదు ఇవన్నీ కాదు, నేను అడిగేది ఏంటంటే స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్, కేసీఆర్ అంత మంచి చేశారు అనేసి మీరే చెప్తున్నారు. అంత మంచి చేసిన కేసీఆర్ గారికి జూబ్లీ హిల్స్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో తప్పు చేస్తున్నారు అనేసి, ఏదో తప్పు చేశాం మేము కేసీఆర్ గారిని ఓడించుకోనని మీరే అంటున్నారు. రేవంత్ రెడ్డి చెడు చేసే వ్యక్తి అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు విన్ అయింది? ఎందుకు విన్ అయిందంటే కొంతమంది అంటున్నారండి అప్పుడు ఓటింగ్ జరిగింది ఇవన్నీ అంటున్నారు. కానీ నేను అక్కడ ఉండి చూడలేదు, నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదండి. నిజం చెప్పాలంటే అది ఏం జరిగింది అనేది తెలియదు. ఇది రాంగ్ ఓటింగ్ వల్ల గెలిచింది అని అంటున్నారు. తప్పుడు ఓటింగ్ అయితే అంటే రిగ్గింగ్ చేస్తే ఎంతో ఒక 100-200 ఓట్లు వేసుకోండి, 20,000 ఓట్లు అయితే ఎవరు వేసుకోలేరు. కానీ 20,000 మెజార్టీ వచ్చింది అక్కడ నవీన్ గారికి. కానీ అప్పటిదాకా మాట్లాడని సునీత గారు, మాగంటి సునీత గారు ఆ ఎలక్షన్ రోజు మాత్రమే ఎందుకు మాట్లాడారు? మాట్లాడిందంటే ఆమెకున్న బాధ అంతా బయట పెట్టిందండి. అంటే ముందు రోజు బాధ లేదా? ముందు రోజు బాధ ఉంది, కానీ ఇవన్నీ ఇట్లా కళ్ళ ముంగడ జరిగిపోతున్నాయి ఏంది అసలు అంటే ఓడిపోతామనే భయం మొదలైంది కాబట్టే నోరు విప్పారనేసి చాలా మంది అంటున్నారు. ఓడిపోతారంట అంటే ఈ దీంట్లో ఓడిపోయారేమో కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ బాపే కదండి. అంతే అంటారు. అంతే. ఇప్పుడు చూసుకుంటే ఇంకొకటి పొలిటికల్ తీసేసేయండి ఇంకా చాలు. మీరు ఇంకా ఎక్కువ పొలిటికల్ వేసేస్తే ఇంకా బాగా వైరల్ అయిపోతారు, నాకు అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు యాక్టింగ్ బాగా చేస్తారు, అంటే రీల్స్ అవన్నీ బాగుంది, మూవీలో ఛాన్సెస్ కానివ్వండి, ఫోక్ సాంగ్స్, ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణ అంటేనే ఫోక్ సాంగ్, ఛాన్సెస్ ఏమైనా వస్తున్నాయా మీకు ఫోక్ సాంగ్స్ లో? చాలా వచ్చాయండి, చాలా వచ్చాయి. చేస్తున్నారా మరి ఏమన్నా? అంటే లేదండి, దేనికి ఒప్పుకోలేదు. అంటే సోలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతాను, ఇంకా వేరే వాళ్ళని పెట్టుకొని చేయాలంటే నాకు ఇష్టం లేదు, అందుకనే నేను ఒప్పుకోలేదు. చాలా వచ్చినాయి. కానీ మీరే చేయొచ్చు కదా ఓన్ గా చేసేసి, లేకపోతే అదే అనుకుంటున్నానండి. ఇంకొక 2 months లో
రిలీజ్ అవుతుంది నా సాంగ్. అంతే అంటారా? ప్లాన్ చేసుకున్నాను. ఇంకోటి చూసుకుంటే మీరు బోనాలు ఆల్మోస్ట్ చాలా గ్రాండ్గా చేస్తారు. అసలు అంత సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? బ్యాక్ సపోర్ట్ అంటే బోనాలు చేయాలంటే ఆల్మోస్ట్ చాలా ల్యాక్స్లోనే అవుతుంది. మీరు చేసేది చూస్తే ఆల్మోస్ట్ ఆ ఏరియా మొత్తం ఇంకా రచ్చే ఉంటుంది ఆల్మోస్ట్ ఆ 1 వీక్ మొత్తం. ఎలా బ్యాక్ బోన్ సపోర్ట్ ఏంటి మీకు? సపోర్ట్ అంటూ ఎవరు లేరండి. మేమే అంటే నేను, మా ఆయన, మా 2 పిల్లలు, మేము 4 కూర్చుంటాం, ప్లానింగ్ చేసేసుకుంటాం. అంతే, ఇట్లా చేయాలి, ఇంత అవుతుంది, అంతే. వేరే ఇంకా ఎవ్వరు లేరు, ఎవరు సపోర్ట్ లేదు, ఏం లేదు. నా ఓన్ డబ్బులతోనే మొత్తం చేస్తాను. కానీ అంత డబ్బులు పెట్టి అంత ఖర్చు చేసే బదులు ఎక్కడికి వెళ్ళినా కానీ క్యాబ్లోనే వెళ్తారు మీరు. అవును, క్యాబ్లోనే వెళ్తారు ఎందుకు? మరి కార్లు అవన్నీ కొనుక్కోవచ్చు కదా. కొనుక్కుందామండి, టైం ఉంది ఇంకా. ఎప్పుడు? మంచి రోజులు వచ్చేది ఇంకా ముందులో ఉంది. మీ వెనకాల పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. శంకరన్న కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరి నుంచి ఏం హెల్ప్ తీసుకోనండి నేను. ఎవరి నుంచి ఒక 1 రూపీ హెల్ప్ కూడా ఎవరి దగ్గర తీసుకోను నేను. ఏంటంటే నేను వాళ్ళని ఏమనుకుంటానంటే, నా ఫ్యామిలీ అంటే వాళ్ళు కూడా నన్ను అట్లా ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తారు. చూశాను నేను కూడా. ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తారు. ఇంకోటి చూసుకుంటే పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా సరే చాలా ఇదైపోతారు. సెన్సిటివ్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, చాలా ఇదిగా చూసుకుంటారు పిల్లలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పండుని నాకు తెలిసి టచ్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రారేమో నాకు తెలిసి. ఎప్పుడైనా చెప్పిందా పండు వచ్చి మీతో? అమ్మాయి పండునే కాదండి, ఏ ఆడపిల్లని నేను టచ్ చేయను. నేనున్నాను రోజులు అయితే, అది నా దృష్టికి వచ్చిందంటే మాత్రం నేను ఊరుకోను. కానీ సొసైటీలో చాలా మంది చెప్తున్నారు ఏమని, అమ్మాయిల కంటే అబ్బాయిలే బెస్ట్, అబ్బాయిల ఫ్రెండ్షిప్ బెస్ట్ అనేసి. అంటే మీరే దానికి ఎగ్జాంపుల్. ఏం చెప్తారు? నిజమేనండి అది. ఎందుకని అలాగా? అంటే అమ్మాయిల దాంట్లో ఎట్లుంటది అంటే అండి, జెల్సీ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎదుట అమ్మాయి ఉందనుకోండి, ఈ అమ్మాయి బాగుంది, ఇట్లా జెల్సీ ఫీలింగ్ ఉంటుంది కదా. అదే అబ్బాయిలు అనుకోండి, అసలు నిజంగా అన్నిటికీ సపోర్ట్ చేస్తారండి. చాలా అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఎక్కువ మట్టుకైతే అబ్బాయిలే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఒక అమ్మాయి ఈ రోజుల్లో అమ్మాయి కంటే ఎక్కువ అబ్బాయి చాలా మంచిగా అర్థం చేసుకుంటాడని నేను నమ్ముతాను. అంతే అంటారా? అంతే మరి. కానీ చాలా మంది నమ్మరు కదా అబ్బాయిల్ని. ఆడపిల్లలు నమ్మరా? అంటే నమ్మరంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి పర్సనల్ గా ఏదో జరిగి ఉంటది, అందుకని నమ్మరండి. మీ లైఫ్ లో అలాంటిది ఏం జరగలేదు? నాకేం జరగలేదండి. నా ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బంగారం వాళ్ళు. బంగారం. అండ్ ఇంకోటి చూసుకుంటే ఏ ఫెస్టివల్ జరిగినా కానీ తెలంగాణలో, తెలంగాణ కాదు, చాలా నేను చూసినంత వాటికి సదర్ కానివ్వు, లేకపోతే ఇంకా బోనాలు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎనదర్ ఫెస్టివల్స్ ఏదైనా కానివ్వండి, అక్కడ దీపు గడుస్తూ ఉంటది. అంత ర్యాప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు ప్రతి ఒక్కరితో? అంటే పిలుస్తారండి. స్వప్న యాదవ్ సదర్ ఫెస్టివల్ ఒక రేంజ్ లో చేస్తది, అక్కడ మీరే కనిపించారు. లేదు లడ్డు యాదవ్ చేస్తారు, అక్కడ మీరే కనిపిస్తారు. లేకపోతే ఇంకొకరు చేస్తారు, అక్కడ దీపునే కనిపిస్తది. అసలు మొత్తం మీరే నడిపిస్తున్నారా వీళ్ళని, లేకపోతే ఏంటి? అలానే ఏం లేదు, చాలా క్లోజ్ కాబట్టి పిలుస్తారు, వెళ్ళడం జరుగుతుంది అంతే. ఇంకేం లేదండి అక్కడ. ఎలా అసలు అదే నేను అనేది, అంత బాండింగ్ అనేది ఎలా వస్తుంది అని అడుగుతున్నాను. ఏమండి, మంచితనం అనుకోవచ్చా? ఏమో మీకే తెలియాలి. అది చాలా మంది ఇష్టపడతారండి. అంతే అంటారు. ఓకే దీపు ఒకటి చెప్పాలనుకుంటున్నా, అంటే నా గురించి తెలియని వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. నా గురించి తెలుసుకోండి, ఆ తర్వాత మాట్లాడండి. నన్ను మాత్రం మీరు వదలరు నా గురించి తెలిస్తే. అంతే అంటారు. అంతే. ఇంకొకటి, పండు ఎవరినైనా తీసుకొని వచ్చి, మమ్మీ నేను ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను, ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం, మేమిద్దరం లవ్ లో ఉన్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటానా అంటే లాస్ట్కి వచ్చే వరకు ఒప్పుకోవాల్సి వస్తుందండి. ఎందుకని అలాగా? ఎందుకనంటే చూస్తున్నాను కదా ఈ రోజులలో, ఇప్పుడు మనం ఒప్పుకోకపోతే వాళ్ళు వెళ్ళిపోవడం అదంతా ఎందుకండి. మనమే కూర్చోబెట్టి సంజాయించి ఏదో ఒకటి చెప్పి అది కరెక్ట్ అయితే మనం చేసేస్తాం.
అది కరెక్ట్ కాకపోతే పండుని సంజాయిస్తాను, ఎందుకంటే నాకు గట్టి నమ్మకం పండు వింటది అన్నమాట. కానీ సొసైటీలో చూసుకుంటే చాలా వరకు అది ఆడపిల్ల అయితే చాలు, అది చిన్నపిల్లల పెద్దోళ్ళ ఇవన్నీ ఏమీ చూడట్లేదు. ప్రతి ఒక్కళ్ళు అంటే ఏదో ఒకటి అంటే ఎలా ఉంది అంటే సొసైటీ భయం వేస్తుంది, ఆడపిల్లని బయటికి పంపించాలన్నా లేకపోతే ఎవరితో అయినా పంపించాలన్నా కానీ భయం వేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆడపిల్లలు ఏదన్నా ప్రాబ్లం వస్తుందంటే భయపడకుండా అది చెప్పాలండి, ఇంట్లో వాళ్ళకన్నా చెప్పాలి, ఫ్రెండ్స్ కన్నా షేర్ చేసుకుంటేనే తెలుస్తుంది. అట్లా భయపడి పిరికి వాళ్ళలాగా ఉండొద్దండి. అది చెప్పి అది ఇది చేస్తేనే మనం ఎదురు తిరుగుతూనే ఏదన్నా సాధిస్తాం అంతే. అట్లా భయపడి నలిగిపోయి అవన్నీ వద్దండి. ఆ రోజులలో చేసిరేం కానీ ఈ రోజులలో వద్దు. ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీ ఉంటారు కదా, మీరు ఫ్యామిలీలో ఎవరితో క్లోజ్ ఉంటారో చెప్పుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేగాని మీరు ఏదో ఒకటి చేసుకొని అది కరెక్ట్ కాదు. ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు మీకు ఎలాగో యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, నేను అంటే వేరే వాళ్ళతో చెయ్యను అనేసి అంటున్నారు. అలాగే పండుకి ఒకవేళ ఛాన్స్ ఏమన్నా వచ్చి సినిమాల్లో కానివ్వండి, ఫోక్ సాంగ్స్ లో కానివ్వండి, ఆల్మోస్ట్ వచ్చే ఉంటాయి నాకు తెలిసి పండుగ కూడా, మీకంటే పండుగే ఎక్కువ వచ్చి ఉంటాయి. పండుని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు ఆ ఫీల్డ్ లో, మూవీ ఫీల్డ్ లో? మెయిన్ నాకంటే ఎక్కువ పండు అసలు ఒప్పుకోదు ఎవరితో చేయాలంటే, ఒప్పుకోదు, తనకి ఇష్టం ఉండదు. అంటే వేరే వాళ్ళతో ఏం జస్ట్ యాక్ట్ చేసేసి వచ్చేస్తాం, మన పని మనం చూసుకుంటాం కదా. ఇప్పుడు రీల్స్ ఎలాగైతే చేస్తున్నారు, యాక్టింగ్ కూడా సేమ్, మూవీ చేయనివ్వండి, ఫోక్ సాంగ్స్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదండి, అది బ్రాడ్ మైండ్ తో ఆలోచిస్తే అట్లా ఆలోచిస్తారండి. ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు నేను చేసినా కానీ కూడా ఇప్పుడు మీరు ఆలోచించడం విధానం బట్టి జస్ట్ యాక్ట్ చేసింది అంతే, ఏముంది దాంట్లో తప్ప అనుకుంటాను. జనాలు అట్లా అనుకోరు కదండి. జనాలతో మనకి ఎందుకు, జనాలు ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే జనాలు వచ్చి సాల్వ్ చేయరు కదా, అది మీరే కదా సాల్వ్ చేసేది. అది నేను అదే ఫీల్ అవుతాను, అదే ఫాలో అవుతాను కూడా. ఏంటంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు అంటే ఆయనకి ఇష్టమో లేదో నాకు తెలియదు, మళ్ళీ నేను వేరే వాళ్ళతో యాక్ట్ చేస్తే ఆయన ఏమైనా ఫీల్ అవుతాడు, ఇవన్నీ అడగాలి కదా ఆయన్ని, ఆయన అయితే అడగాలి కదా. ఆయన ఏది వద్దు అని అయితే నాకు చెప్పడండి. మరి అంత ఏది చేసినా కరెక్ట్ చేస్తావు దీపాన్. మరి అంత సపోర్ట్ ఇచ్చిన హస్బెండ్ అంటే మీ విషయంలో మీకు అంత ఆపర్చునిటీ వచ్చి మీకు అంత ఛాన్స్ వచ్చినప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవాలే కానీ నేను వద్దని చెప్పానండి. నాకు మెయిన్ గా నాకు ఇష్టం లేదు. మీరు ఓకే, నేను అనేది పండు విషయంలో. పండు విషయంలో అంటే పండు విషయంలో నేను ఎలా ఉన్నానో పండు కూడా ఒక్కొక్కసారి చూసుకుంటే సేమ్ ఆమె నేను సేమ్ అనిపిస్తుంది. లేదు మీకంటే కొంచెం పండునే ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత అవుతున్నానో నాకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సేమ్ ఇట్లా నేను ఏం చేస్తానో నాకు డబల్ అట్లా అనుకుంటాను నేను. అబ్బా వచ్చింది ప్రింట్ అవుట్ అనుకుంటాను. తాట తీస్తుందా? అమ్మో, అసలు ఏ విషయంలో కాంప్రమైజ్ అనేది ఉండదు, అస్సలు ఉండదు. అట్లా అనేసి నన్ను ఏమి ఇది చేయండి అండి. ఓకే, కానీ చాలా మంది శంకరన్న గురించి రాంగ్ గా మాట్లాడుతూ ఉంటారు. శంకరన్న ఎప్పుడు చేసినా గానీ అంటే ఏ ప్రాబ్లం వచ్చినా గానీ ముందు శంకరన్న ఉంటారు. ఆ విషయం చాలా మంది చాలా వరకు తెలుసు, అది మీకు తెలుసు, మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ శంకరన్న గురించి చాలా మంది బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒక రౌడీ షీటర్, ఆయన ఒక సంసం. అదే చెప్తున్నాను కదండి, ఆయన గురించి తెలియని వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడతారు, నా గురించి తెలియని వాళ్ళు కూడా చాలా రకాలుగా మాట్లాడతారు. దగ్గరుండి వాళ్ళతో ట్రావెల్ చేసి తెలుసుకుంటే మాత్రం అరే ఇట్లాంటి మనిషినా మేము అన్నాం, అట్లా నన్ను అయితే చాలా మంది అన్నారు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయినా తెలుసా. నీ గురించి తెలియనప్పుడు మేమేమో అనుకున్నాము, కానీ తెలుసుకున్నాక అసలు నువ్వు డైమండ్ అన్నారు. నీతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళైతే నిన్ను వదులుకోరు, నువ్వు అంత మంచిదాని అన్నారు. ఇంకొకటి చాలు కదా, మీరు శంకరన్న అసలు మీ ఇద్దరికి ర్యాప్ ఎక్కడ కుదిరింది అంటే ఒక చిన్న ప్రాబ్లంతోనే నేను వెళ్ళాను శంకరన్న దగ్గరికి. చిన్న ప్రాబ్లంతో వెళ్ళాను, కానీ ఆయన ఇంటి ఆడపిల్లలాగా అసలు నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్. వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా అంటే అట్లా సపోర్ట్ చేయకుండా, ఇప్పుడు తెలిసిన వాళ్ళు శంకరన్నకు తెలిసిన వాళ్ళు కూడా అయితే అట్లా సపోర్ట్ చేయకుండా అట్లా న్యాయంగా నిల్చున్నారు చూడండి. నాకు అది చాలా
చాలా నచ్చింది ఆయన దాంట్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు మేము ఆయన మాట జవదాటం. శంకరన్న గీసిందే గీత అంతే. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది, మీరు వెంటనే మీకు ఫోన్ చేయాలంటే మీ హస్బెండ్ గుర్తొస్తారా లేకపోతే శంకరన్న గుర్తొస్తారా? నాకు ప్రాబ్లం వస్తేనా ఏది బాగా పెద్ద ప్రాబ్లం వచ్చేస్తే? అంటే ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు దేవుడి దయ వల్ల. వస్తే మాత్రం శంకరన్న గుర్తొస్తారా ఫస్ట్ లేకపోతే మీ హస్బెండ్ గుర్తొస్తారా? నాకైతే శంకరన్న గుర్తొస్తాను. అంటే హస్బెండ్ కంటే శంకరన్ననే ఎక్కువ నమ్మేస్తారు. అంటే అట్లా కాదండి, ఇప్పుడు నేను ఎట్లా చెప్పినా మా డాడీ తర్వాత డాడీ అంటే ఆ ప్లేస్ ఇచ్చిన శంకరన్నకి ఎందుకు ఇచ్చిన, ఆయన మంచితనము అంతే కదా అట్లా. కానీ మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ హస్బెండ్ గుర్తొస్తారు కదా. హస్బెండ్ అండి, డాడీయే కాదనట్లేదు, మీకు హస్బెండే అంతే. హస్బెండ్ అంటే హస్బెండ్ తో ఎంతైతే అంత చేస్తాడు, దానికి మించి ఉంటే చేయలేడు కదా. ఓకే దీపు గారు, నా కోసం చాలా టైం కేటాయించి మీరు వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. నన్ను చాలా కష్టపెట్టాను మిమ్మల్ని, అంటే ఇంటర్వ్యూ కోసం. ఎన్ని రోజులు ఫోన్లు చేసినా విసుక్కోకుండా అదిగో బిజీగా ఉన్నాను పలానా పనిలో ఉన్నానని చెప్పేవాళ్ళు, కానీ నా కోసం కేటాయించి చాలా టైం స్పెండ్ చేశారు నాతోని, చాలా మంచిగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.